పాల్గొన మాసం ప్రారంభమవుతోందండి. పాల్గొన మాసం 1వ తారీఖు శనివారం నుంచి పాల్గొన మాసం ప్రారంభము. అలాగే చంద్ర దర్శనం కూడా ఆ రోజే మనకి. అలాగే 3వ తారీఖున పుత్రగణపతి వ్రతము. అలాగే మనకి రాబోయే అసలైన పండగ హోళీ పూర్ణిమ. రాత్రిగల పూర్ణిమేమో 13వ తారీఖుని. అంటే నోములు వ్రతాలు ఇవన్నీ ఉన్నవారందరూ కూడా రాత్రిగల పౌర్ణమి. అలాగే 14వ తారీఖు పగల పౌర్ణమి. అంటే సత్యనారాయణ వ్రతాలు అవి చేసుకునేవారు వీళ్ళందరికీ కూడా. అలాగే రాత్రి కామదహనం చేసేవారందరి రాక్షసి బొమ్మ పెట్టి కామదహనం చేసేవారు వీళ్ళందరూ కూడా 13వ తారీఖుని. హోలీ ఆటలన్నీ కూడా 14 ఉదయము మనం చేసుకోవడానికి వీలవుతుందండి. ఆ ప్రకారంగా మనం 13, 14 హోళికా పౌర్ణమికి సంబంధించిన పూజా విశేషాలకి ఇలాగా. తర్వాత 18వ తారీఖున సంకటహర చతుర్దశి. అలాగే మాస శివరాత్రి 28వ తారీఖున. అలాగే శుద్ధ షష్ఠి మార్చి 5వ తారీఖున. అలాగే ఏకాదశి మార్చి 10వ తారీఖున. అలాగే అమ్మవారి యొక్క లక్ష్మీదేవికి ఎటువంటి పూజలు చేసుకున్నా కూడా ఈ మాసం అంతా చేసుకోవడానికి చాలా విశేషమైనది, అనుకూలమైనది కూడాను. కాబట్టి అందరూ కూడా ఈ మార్చి నెలలో వచ్చే పాల్గొన మాసాన్ని అందరూ కూడా మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి. ఇక 30వ తారీఖుని మార్చి 30వ తారీఖుని ఉగాది, చైత్రమాసం ప్రారంభము.